వెల్కమ్ టు బిగ్ టీవీ. బిగ్ టీవీతో ప్రస్తుతం కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న చంద్రన్న, ఒరిజినల్ పేరు పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న. ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా, పాత కరీంనగర్ జిల్లా, వడకాపూర్ గ్రామం. తను ఎప్పుడో 45 సంవత్సరాల క్రితం తన ఊరుని, తన కుటుంబ సభ్యుల్ని వదిలి మావోయిస్టు పార్టీలు వెళ్ళాడు. 45 సంవత్సరాల తర్వాత లొంగుబాటు అనేది ఇప్పుడు సంచలనంగానే మారిందని చెప్పచ్చు. ప్రస్తుతం బిగ్ టీవీతో చంద్రన్న ఉన్నారు. నమస్తే అండి చంద్రన్న గారు. నమస్కారం. మీ లొంగుబాటు అనేది చాలామందిని ఆశ్చర్యపరుస్తుంది. చాలామందిని కూడా అంటే మాజీలుగా ఉన్న లొంగిపోయిన నక్సలైట్లందరూ కూడా ఎందుకు లొంగిపోయాడు చంద్రన్న అనేది క్వశ్చన్ మార్క్. ప్రధానంగా అనారోగ్య సమస్యలతోటి నేను జనజీవన సంస్థలోకి రావడం జరిగింది. అనారోగ్య సమస్యలు ఉండడంతో అక్కడ పరిస్థితులు కఠినంగా ఉన్నాయి. అంటే ఆపరేషన్ కగారు దాడి కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో ఇప్పుడు నష్టాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ దాడుల మధ్య అక్కడున్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకున్నప్పుడు నేను నిర్ణయించుకొని నేను బయటికి రావడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలు, ప్రజా సంఘాలు, ప్రజాసమకవాదులు కూడా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. అంటే అర్థం చేసుకునే తీరులో చాలా తేడా కనిపిస్తుంది. ఈ మధ్య ఆశన్న కూడా ఒక వీడియో విడుదల చేసిండు. అర్ధగంట సేపు తన సహచర సభ్యులందరినీ కూర్చుండబెట్టుకొని ఒకటి వీడియో మీరు వినే ఉంటారు కూడా. అంటే మేము చనిపోతే మా పైన ఎర్రగుడ్డలు కప్పి ఊరేగిస్తారు, తప్పితే ఏముందనేది ఒక కామెంట్ చేసిండు. కానీ చాలామంది మాజీ మావోయిస్టులు కానీ, పౌర హక్కుల సంఘం నేతలు లక్ష్మణ్ కానీ ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా మీ లొంగుబాటు అనేది విద్రోహ చర్య అనేది వాళ్ళు మిమ్మల్ని అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఆశన్న వాళ్ళు కానీ, సోను కానీ వాళ్ళు పోయిన తీరు చూసినప్పుడు వాళ్ళు ఆయుధాలతో సహా మూకుమ్మడిగా చాలామందిని తీసుకుపోయి శత్రు ముందు మోకరిల్లడం అనేది వాళ్ళు చేసిండ్రు. పరిస్థితులు కఠినంగానే ఉన్నాయి. అక్కడ పరిస్థితులు దండకరణ్యాలు ప్రయోజనం. మీరు ఒక వర్డ్ అన్నారు ఇప్పుడు ఇందాక, అంటే మళ్ళీ ఏమనుకోవద్దు, శత్రువు ముందు మోకరిల్లేరు అన్నారు. ప్రస్తుతం చంద్రన్న చేసిన పని ఏంది మరి? నేను అనారోగ్య సమస్యతోటి జనంలోకి రావాలనుకున్నా. సేమ్ అదే సిచ్యువేషన్ వాళ్ళకు లేదని మీరు ఎట్లా భావిస్తున్నారు? అందరికీ ఆ సిచ్యువేషన్ ఉన్నది. సిచ్యువేషన్ లేదని అంటలేదు నేను. ఆ విధంగా ఆయుధాలతో సహా అందరినీ పట్టుకొని రావడం అనేది అది సరైనది కాదని నేను ఆలోచిస్తాను. అంటే వాళ్ళకు కూడా సేమ్ మీరు ఇందాక చెప్తున్నట్టుగా ఆపరేషన్ కగార్ కానీ, అక్కడ ఉన్న నిర్బంధ పరిస్థితులు కానీ లొంగుబాటుకు తీసుకపోలేదనేది ఎందుకు భావించకూడదు? అంటే వాళ్ళు కూడా ఒకవేళ కగారు దాడి తీవ్రత పెరిగింది కాబట్టి, అక్కడ కఠినంగా ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు వాలంటరీగా వచ్చి రావచ్చు. ఇప్పుడు పార్టీలకు రావడం కావచ్చు, పార్టీలకు పోవడం కావచ్చు, అది మన వాలంటరీగా ఉంటుంది. బలవంతంగా ఉండదు. బలవంతంగా ఏది ఉండదు. పార్టీలకు పోయేటప్పుడైనా కావచ్చు, పార్టీలకు నుంచి రావడమైనా కావచ్చు. అది అది మన ఇష్టాలతోటి కూడుకొని ఉంటుంది. పార్టీ కూడా అందరికి అనుమతిస్తుంది కదా? ఇస్తుంది. పార్టీ ఎవరికైనా కూడా బలవంతంగా ఎవరిని ఉంచుకోవడం సాధ్యం కాదు. మనం పార్టీలకు పోయేటప్పుడైనా కావచ్చు, మన ఇష్టంతో మనం పోతాం, కానీ ఇష్టం లేకుండా పార్టీ తీసుకుపోదు. నేను పోతా అంటే పార్టీ పంపిస్తుంది. అట్లా ఎంతోమందిని పంపించడం జరిగింది. అంటే ఇప్పుడు లొంగిపోయిన వారి పట్ల మీరు పార్టీలో ఉన్నప్పుడు చేసిన ప్రకటనలు కానీ, తీసుకున్న నిర్ణయాలు కానీ, వేసిన శిక్షలు కానీ సరి అని నేను భావించవచ్చా? పార్టీ పద్ధతుల ప్రకారం అక్కడ ఎవరికి అంటే పోతా అంటే వాళ్ళకి శిక్షలు, అట్లా లొంగిపోయిన వాళ్ళకి శిక్షలు అట్లా ఎప్పుడు వేయలేదు. ఓకే. శిక్షలు అనేది ఎప్పుడు కూడా లొంగిపోయిన వాళ్ళ విషయంలో కూడా పోతా అంటే కన్విన్స్ చేయడం కోసం కన్విన్స్ చేస్తారు, లేకపోతే పోతా అంటే పంపిస్తారు. అంతకంటే వేరే అటు శిక్షలు అనేటువంటిది ఎప్పుడు ఉండదు. కానీ పార్టీకి ద్రోహం చేసి పోతే అలాంటి విషయంలో కూడా ప్రత్యేకంగా కేసు టు కేసు, అంతే, అంతకంటే వేరే కాదు. ఇప్పటివరకు లొంగిపోయిన వాళ్ళు ఇప్పుడు చంద్రన్న లొంగుబాటుకు తేడా ఏముంది? ప్రజాసమక పద్ధతిలో ఇక్కడ వచ్చి ఇక్కడున్న ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం ప్రజల మధ్య ఉంటూ పనిచేయాలని నేను ఆలోచిస్తున్నా. నేనైతే నా శక్తి మేరకు నేను ఇక్కడ ఈ సమాజంలో తెలంగాణ సమాజంలో ప్రజల కోసం నా శక్తి మేరకు నేను చేస్తాను. మావోయిస్టు పార్టీ జనతాన సర్కార్ అని చెప్పి విస్తృత ప్రచారం చేసింది. అది విజయవంతం కాకపోవడానికి కారణాలు ఏం చెప్పదలుచుకున్నారు చంద్రన్న? అంటే జనతాన సర్కార్ అనేది ప్రాథమిక దశలో అది ఏర్పడి పనిచేసింది ఒక మేరకు. అంటే పార్టీ బలం అనేది తక్కువనే కాబట్టి కొన్ని శాఖలను ఏర్పాటు చేసి అక్కడ శక్తి మేరకు కొన్ని ఇంప్లిమెంటేషన్ చేసిండ్రు. ఆ మేరకే జరిగింది. ఆనాడు నక్సలిజం అంటే ఇప్పుడు దశాబ్దాల తరబడి, దాదాపుగా 5 దశాబ్దాలుగా కొనసాగుతుంది. మీకు తెలియని విషయం కాదు. అప్పుడు విద్యావంతులు చాలామంది మావోయిస్టు పార్టీ అంటే చేరేవాళ్ళు, ఆసక్తి చూపేవాళ్ళు. ఈరోజు విద్యావంతులు మావోయిస్టు పార్టీ అంటేనే విముఖంగా ఉన్నారు. ఎందుకని? 80 ఆ ప్రాంతంలో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఆర్ఎస్యు అనేది పనిచేసింది, రాడికల్ స్టూడెంట్స్ యూనియన్. అట్లా పార్టీ
అప్పుడున్న లీగల్ అవకాశాలు దృష్టిలో పెట్టుకొని అప్పుడు పనిచేసి చాలామందిని విద్యావంతులు తెలంగాణ నుంచి వెళ్ళి ముఖ్యంగా ఏపీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల చాలామంది వచ్చిండ్రు, రిక్రూట్ అయ్యిండ్రు. 95 దాకా కూడా దాదాపు 2000 దాకా కూడా ఒక మేర కొనసాగింది. శత్రు దాడి ఈ పెరుగుతున్న క్రమం లోపల తెలంగాణ ఉద్యమం అంటే ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఏపీ, ఏఓబి 2006-7 వరకు సెట్ బ్యాక్ వచ్చింది. దాంతో ఆర్ఎస్లో సంఘాన్ని పనిచేయడం నిషేధం వచ్చింది. అట్లా అవన్నిటితోటి పాతగా రిక్రూట్ లేదు ఇప్పుడు. అందుకే పార్టీ లోపలికి మైదాన ప్రాంతాలు విడిచిపెట్టడం జరిగింది, పట్టణ ప్రాంతాలు విడిచిపెట్టడం, దానితో ఒక ఆదివాసీ ప్రాంతాలు కొన్ని ప్రాంతాలకు పరిమితం కావడంతో రిక్రూట్మెంట్ తగ్గింది. ఇప్పుడు ఏదో ఒక బాధ ఉంటుంది, నన్ను ఒక వ్యక్తి కొట్టిండు, లేదంటే నన్ను ఒక వ్యక్తి నిర్బంధించిండు, లేదంటే నన్ను నా ఇంటికి సంబంధించిన ఆస్తులు గుంజుకుండా అనేది ఒక నిర్బంధంలోకి వెళ్ళే ఒక పోరాటం బయటకు వస్తుంది. అది మీకు తెలియని విషయం కాదు. నక్సలిజం అనేది అది. అంటే మీకు ఎందుకు బాధ కలిగింది, ఎందుకు నక్సలిజం వైపు వెళ్ళాల్సి వచ్చింది? పెద్దపల్లి లోపల ఆర్ఎస్ విద్యార్థిగా పనిచేసి మీ చదువు? నేను పెద్దపల్లి ఇంటర్మీడియట్ అనేది 10th క్లాస్ మా విలేజ్లో చదువుకున్నాను, వడకపూర్ లోపల. ఇంటర్మీడియట్ 78, 79, 80 ఏప్రిల్ వరకు పూర్తయింది. అక్కడ ఉన్నప్పుడు అంటే అక్కడ వాతావరణం అంతా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల అన్ని కాలేజీ లోపల అంతటా కూడా ఆర్ఎస్ అనేది పనిచేసింది. అట్లా అందులో భాగంగా నేను కూడా ఆర్ఎస్లో పనిచేసి ఆ క్రమం లోపల ఆ భావాల వైపు నేను రిక్రూట్మెంట్ కావడం జరిగింది. అంటే భావం అంటే మీ చుట్టుపక్కల ఊర్లల్లో ఏదైనా జరిగి ఉండాలి. ఆ టైంలో గడీలు అనేది కామన్గా ఉంటుండే, మీకు తెలియదు కాదు. సో గడీలను ఎదిరించడం కోసం నక్సలిజం వచ్చింది. ఎర్రజెండా బాటిన దగ్గరనే ఖచ్చితంగా ఆ భూమినే దున్నుకోవాలన్న నినాదాన్ని అప్పట్లో వినిపించారు. మీకేదో సంఘటన మీ మనసును తాగి ఉంటుంది. అంటే పెద్దపల్లి ప్రాంతం లోపల ఒకటి మల్లవీల కోటేశ్వరరావు ఉన్నాడు, తర్వాత బయ్యప్ దేవేందర్ రెడ్డి ఆ ప్రాంతం లోపల ఆర్గనైజర్గా పనిచేస్తారు. వేణుగోపాల్ అక్కడే, వేణుగోపాల్ కూడా పెద్దపల్లి, మల్లరాజిరెడ్డి కూడా శాస్త్రులపల్లి. కాబట్టి అంటే అప్పుడు ఇంకా నక్సలైట్లు అంటే పేదవాళ్ళ కోసం పనిచేస్తారు, పేదవాళ్ళ కోసం ఉంటారు. కాబట్టి మనం కూడా అట్లాంటి పేదవాళ్ళ కోసం పనిచేయాలనే భావనతోటి, ఎందుకంటే మా కుటుంబం ఆర్థికంగా కొద్దిగా ఉన్న కుటుంబమే. మా ఫాదర్ టీచర్, హెడ్ మాస్టర్. అవును. కాబట్టి నాకేదో సమస్యతో నేను పోలేదు. కాబట్టి పేద ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో నేను అటువైపు పోవడం జరిగింది. ఏదో సమస్యతో ఇంటికాడ కుటుంబం సంబంధించిన సమస్య లేకపోతే ఇంకే సమస్యలతో అట్లాంటి భావంతో ప్రజల కోసం పేదల కోసం పోరాడాలనే ఉద్దేశంతో నేను పార్టీలకు పోయినా. 1980 ఏప్రిల్లో పోయినా నేను పార్టీలకు. కిషన్జీ లాంటి వ్యక్తిని మీరు చూసే ఉంటారు. కిషన్జీ తను అంటే ఉపన్యాసాలు చేసినా, ఒక ల్యాప్టాప్ దగ్గర పెట్టుకొని కమ్యూనికేట్ చేసినా కూడా చాలా వరకు ఆయన భావాలు డిఫరెంట్గా ఉంటుండే. అదే కిషన్జీ తమ్ముడు వేణుగోపాల్ లొంగుబాటుకు గురైన తర్వాత రకరకాల వ్యాఖ్యానాలు ఇస్తున్నాయి. మధురమ్మకు వేణుగోపాల్ కూడా ఒక లెటర్ రాసిండు, మీకు తెలిసి ఉంటుంది, 30 పేజీల సమ్ లెటర్. నా పోరాటం అంతా నేను ఇక్కడే చనిపోతా అని చెప్పిండు. కానీ ఆ వేణుగోపాలే లొంగిపోయాడు, రకరకాల విమర్శలు వస్తున్నాయి. కానీ అక్కడి నుంచి ఇప్పుడు సేమ్ మీ పైన కూడా రకరకాల విమర్శలు కామన్గా వస్తున్నాయి, మీకు తెలియదు కాదు. సో అంటే ఇప్పుడు ఆర్ఎస్సీ నుంచి వెళ్ళిపోయిన నక్సలైట్ నుంచి మీరు ముందుకెళ్ళిన క్రమంలో అంటే ఇప్పుడు ప్రస్తుతం మావోయిస్టు పార్టీ పూర్తిగా అధమ స్థానంలో ఉందనుకోవచ్చా? మావోయిస్టు పార్టీ ఖచ్చితంగా పోరాడుతుంది దేశంలో అనుకోవచ్చా? ఇప్పుడు దేశంలో కగార్ ఆపరేషన్ కొనసాగుతున్నది. అవును, అది చెప్పింది బీజేపీ గవర్నమెంట్ చెప్పింది. నెక్స్ట్ ఇయర్ వరకు అసలు మావోయిస్టుల మీద లేకుండా అని చెప్తుంది, 0 అని చెప్తుంది. ఆపరేషన్ కొనసాగుతున్న క్రమం లోపల చూసినప్పుడు నష్టాలు కూడా జరుగుతున్నాయి పెద్ద ఎత్తున. సీసీ మెంబర్స్ ఈ సంవత్సరం ఒక 7-8 మంది కామ్రేడ్స్ 7-8 మంది చనిపోయింది. చాలామంది చనిపోయిండ్రు. కాబట్టి గతంతో చూస్తున్నప్పుడు బలహీనపడ్డది. తర్వాత పార్టీ లోపల కూడా ఇన్నర్గా సంక్షోభం వచ్చింది. సంక్షోభం అంటే తిరుపతి అనే ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని మావోయిస్టు చీఫ్గా నియమించడం అనేది వ్యతిరేకించారు అనేది బయట రకరకాలుగా స్ప్రెడ్ అవుతుంది. సో ఆ వ్యతిరేకించడమే మల్లోజుల వేణుగోపాల్ కానీ, చంద్రన్న కానీ, ఆశన్న కావచ్చు, సమ్ అదర్ పీపుల్ కావచ్చు, లొంగుబాటు కారణమైంది అనుకోవచ్చా? అట్లా కాదు. పార్టీ లోపల కులాలు చూడడం ఉండదు. పార్టీ లోపల ఎవరికైతే టాలెంట్ ఉంటుందో వాళ్ళనే బాధ్యతలు తీసుకురావడం ఉంటుంది తప్ప ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అనేది ఇట్లా క్యాస్ట్ చూడడం అనేది పార్టీ లోపల మొదటి నుంచి లేదు, ఇప్పుడు కూడా లేదు. ఆ సమస్య కాదు, ఇప్పుడు కూడా అది సమస్య కాదు, ఎప్పటికీ సమస్య కాదు, ఎప్పుడు సమస్య కాదు. అంటే మావోయిస్టు పార్టీలో ఇప్పటికి కూడా హిడ్మా అనే అంటే గెరిల్లా సంబంధించిన వ్యక్తి ప్రస్తుతం అంటే అన్ని రాష్ట్రాలకు టార్గెట్గా ఉన్నాడు. గెరిల్లా లొంగుబాటు అవుతాడా, ఎన్కౌంటర్ అవుతాడా అనేది తర్వాత విషయం. సో ఇప్పటికీ మావోయిస్టులు పోరాడే దశను
కొనసాగిస్తారని భావించవచ్చా? అలాంటిది చేస్తారా చేయరనేది నేను ఎట్లా చెప్పగలను. ఇప్పుడు ఎందుకంటే అక్కడ వాళ్ళు నిర్ణయించుకోవాలి, వాళ్ళు చేయాలి. నేనైతే బయటకు వచ్చిన, నేను జనం లోపల పనిచేద్దామనే ఉద్దేశంతో నేను వచ్చిన, కాబట్టి అది వాళ్ళు నిర్ణయించుకోవాల్సిన విషయం. చంద్రన్న ఏం చేయదలుచుకున్నాడు నెక్స్ట్? తెలంగాణ లోపల ప్రజల కోసం, ప్రజల మధ్య ఉంటూ ఇక్కడ పరిస్థితిని అర్థం చేసుకొని ఇక్కడ ప్రజల కోసం పనిచేయడం కోసం ప్రయత్నం చేస్తాను. అంటే రాజకీయ నాయకుడు అవుతాడా, లేదంటే ప్రజా సంఘం నేతగా ఉంటాడా, పౌరకుల సంఘాన్ని నేతగా కొనసాగించి ముందుకెళ్తాడా? అంటే ఇవన్నీ అంటే నేనని కాదు, ఇప్పుడు మీరు ఏ అండర్లో ఉన్నా కూడా బయటకు వచ్చినాక చాలామంది చాలా క్వశ్చన్లు ఇస్తారు. ఇది ఈ రోజు కావచ్చు, నెక్స్ట్ కొద్ది రోజులకైనా చంద్రన్న చాలామంది వ్యక్తులకు చాలా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్. మిమ్మల్ని కూడా జనరల్గా నేను కూడా అడుగుతున్నా. నా ఉద్దేశం అయితే ఏ రాజకీయ పార్టీలో చేరాలని నాకు లేదు. నేను జనజీవన సమితిలోకి వచ్చిన. ఎస్, జనజీవన స్రవంతి అనేది ఈ వర్డ్ ఈనాటిది కాదు. నక్సలిజం పుట్టినప్పటి నుంచి పోలీసులు మీకు విజ్ఞప్తి చేస్తున్నారు, జనజీవన స్రవంతిలోకి రండి, మీరు కూడా సమాజంలో నివసించండి, గొప్ప వ్యక్తులుగా గౌరవం పొందండి అని చెప్పి ప్రభుత్వాలు చెప్తున్నాయి. ప్రభుత్వాలు వేరు, నక్సలిజం వేరు అనేది అది తెలియని విషయం కాదు. జనజీవన స్రవంతిలో ఎవరికి సేవ చేస్తాడు చంద్రన్న అనేది నేను కూడా అడుగుతున్నా క్వశ్చన్గా. ఒక జర్నలిస్ట్కి కావచ్చు, ఒక సామాన్య వ్యక్తికి కావచ్చు. నేను పీడిత ప్రజల కోసం పనిచేస్తాను. పీడిత ప్రజలు అంటే ఎవరు? దోపిడికి గురయ్యే వాళ్ళు పీడిత ప్రజలు. అంటే ఆనాడు దోపిడికి గురయ్యారని చెప్పి చంద్రన్న నక్సలిజాన్ని ఆశ్రయించిండు. ఈరోజు ఆ పరిస్థితుల్లో ఇంటర్నెట్ పెరిగింది, సమాజ స్థితిగతులు మారినాయి, ప్రభుత్వాలు కూడా ప్రతి ఊరికి రోడ్డు వేస్తుంది. చాలామందిని అంటే ఐటీ ఉద్యోగులుగానా, లేదంటే పారిశ్రామికీకరణ పెరిగిన తర్వాత విదేశాలకు వెళ్ళడమా, చాలా ఇష్యూస్ మధ్య ఉద్యోగాలు పొందుతున్నారు. పీడిత ప్రజల కోసం ఇంకా పోరాటం ఎవరు కొనసాగిస్తారనేది క్వశ్చన్. అంటే పీడిత ప్రజలు అనుకున్నప్పుడు అంటే ఇప్పుడు సమాజం లోపల పేదరికం ఉంది, అసమానతలు ఉన్నాయి. కాబట్టి అలాంటి సమస్యల మీద తెలంగాణ సమాజంలో ఉండే సమస్యలను నేను అధ్యయనం చేసి ఇక్కడున్న పరిస్థితులకు తగ్గట్టుగా ఆ మేరకు నేను ప్రజల కోసం, ప్రజల పక్షాన ఉంటా. బయట ప్రజా సంఘాలు ఉన్నాయి, ఇంకా అవసరం ఉంటే ప్రజా సంఘాల లోపల పనిచేస్తా. మిమ్మల్ని మళ్ళీ పోలీసులు టార్గెట్ చేయాలన్న గ్యారంటీ ఏముంది? నేను ప్రజా సంఘ పనిచేస్తా. చేస్తే చేయొచ్చు, చేయొద్దని కూడా ఏం లేదు కదా. ఎవరైనా మన దాని గురించి నేను ఏంటంటే ప్రజల కోసం నేను పనిచేయడం కోసం కృషి చేస్తాను. సేమ్ మీలాగానే మల్లోదుల వేణుగోపాల్ ఆశన్న కూడా అలానే చేయాలని అనుకుంటున్నారా? తెలియదు, వాళ్ళ మార్గం వాళ్ళు. ఎవరైనా సరే ఇప్పుడు ఈరోజు మీరు లొంగిపోయిన తర్వాత కొంతమేర మీరు కొంత కన్సర్న్లో ఉండవచ్చు, కానీ తదుపరి పరిస్థితుల్లో ఈ రోజు కాకుండా ఇంకో 3 నెలలకు 6 నెలలకు మీరు కలవాల్సిందే. వేణుగోపాల్ పెద్దపల్లికి వస్తాడు, ఆశన్న కూడా సేమ్ తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తే. మీరందరూ కలుసుకోవాల్సిన పరిస్థితే ఖచ్చితంగా ఉంటుంది. నేను చెప్పడం కాదు, మళ్ళీ నేనే ఒక నగేష్గా నేనే మిమ్మల్ని వచ్చి అడగచ్చు. అప్పుడు ప్రజల కోసం పనిచేస్తే మంచిదే కదా. ఎవరైనా ఇప్పుడు ఆచరణ అన్నాడు కదా, నేను ప్రజల కోసమే పనిచేస్తా, మీరు చూడుండ్రి అనేది ఆచరణ. రేపైనా నా ఆచరణ కూడా అదే చూడుండ్రి, ప్రజల కోసం ఉంటామా ఉండమా అనేది. ఇప్పుడు నేను మీ బిగ్ టీవీకి మాట్లాడుతున్నా కదా, రేపు ఆచరణ చూడండి, రేపు ఖచ్చితంగా అడుగుండ్రి మీరు, నేను ప్రజల కోసం ఉంటానా ఉండనా, నా శక్తి మేరకు నేను చేస్తా. ఈ మాట మీరు ఎప్పుడైనా ఇప్పుడు నేను ఈరోజు మాట్లాడడం కొంత పరిస్థితుల వల్ల సంగతి కాదు నేను చెప్పేది. తదుపరి పరిస్థితుల్లో కూడా ఖచ్చితంగా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. ఆ అగత్యాన్ని కూడా సమాజమే మీకు కల్పిస్తుంది. అందుకే నేను ఈ ప్రశ్నలు వేస్తున్నా. ఇంకోటి క్వశ్చన్, మావోయిస్ట్ పార్టీ దగ్గర 100 కోట్ల నిధులు ఉన్నాయని చెప్పి ఈ మధ్య ఒక రూమర్ వస్తుంది. ఏదో 400 సమ్ కేజీల బంగారాన్ని పెట్టారు, సమ్ ఇష్యూస్ అని చెప్పి. అదంతా నిజమేనా? అది నిజం కాదు, అబద్ధం. పార్టీ దగ్గర నిధులు ఉంటాయి, నిధులు లేకుండా పార్టీ నడవదు కదా. ఎంతో కొంత నిధులు లేకుండా ఏ పార్టీ నడవదు. అట్లా పార్టీకి అవన్నీ అంటే పేపర్లో వచ్చింది, ఇవన్నీ జరుగుతున్నాయి. మీరు అడిగిన దానికి ఏంటంటే అడగడం కాదు. ఇప్పుడు సామాన్య వ్యక్తులు ఒక పేపరో ఒక మామూలుగా వెబ్సైట్లో వచ్చిన వార్తని చాలామంది చూస్తుంటారు. మీకు తెలియదే ఉంది, ఈ రోజున్న ఈ సమాజంలో యూట్యూబ్ అనేది ఫుల్ డామినేట్ చేస్తుంది. చీమ చిట్టుకుమనగానే ఎక్కడో విలేజ్లో, అది అసలు ఇంటర్నెట్ ప్రాంతాలు లేకున్నా కూడా ఒక దగ్గర సిగ్నల్ ఉంటే పోయి చూస్తున్నారు. అవన్నీ ఖచ్చితంగా నమ్ముతారు కదా. అది వాస్తవం కాదు. అంత అన్ని బంగారం ఉన్నది ఇట్లున్నది అవన్నీ కరెక్ట్. మావోయిస్ట్ పార్టీ అనగానే గణపతి పేరు చెప్తుంటారు, మీకు తెలియంది కాదు. సో గణపతి ఇప్పటికీ గైడ్ చేస్తుండ మావోయిస్ట్ పార్టీని. ఆయన పెద్ద వయసు అయింది, సలహాలు ఇస్తాడు కదా పార్టీకి. వయసు కామన్ వరకే అవుతుంది. ఇప్పుడు 1980s ఉన్న చంద్రన్న వయసు ఈ రోజుకు 2020కు ఒక వయసు ఉండేది కదా. అంటే సలహాలు ఇచ్చే స్థాయిలో ఇంకా కొనసాగుతుండా. ఇంకా సీనియర్ పోలిట్ బ్యూరో సభ్యుడు కదా. ఎస్, కాబట్టి ఆ మేరకు తన సలహాలు ఇస్తాడు. మీరు బయట వచ్చే క్రమంలో గణపతి కానీ, మల్లరాజిరెడ్డి కానీ,
దామోదర్ కానీ ఇంకా సమ్ పీపుల్ ఉన్నారు కదా చాలామంది, ఇప్పుడు 10-11 మంది ఏదో ఇంకా ఉండవచ్చు. సో వాళ్ళతో మీట్ అయ్యారా? అంటే నేను లొంగుబాటుకు వెళ్తున్నాను అనేది పార్టీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే బయటకు వచ్చారా? అంటే వాళ్ళెవరు అయితే నాకు కలవలేదు. మీరు అన్న వాళ్ళైతే నేను 20 నుంచి ఎందుకంటే మీరు కూడా చాలా ఇంపార్టెంట్ కీలకమైన కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర కమిటీ సభ్యుడు అనేది అతి కొద్ది మందికి అవకాశం కల్పిస్తుంది పార్టీ, అది మీకు తెలియదు కాదు. అందరైతే కలవలేదు. నాకు అందుబాటులో ఉన్న వాళ్ళకు చెప్పే నా తుపాకు వాళ్ళకి అప్పచెప్పే వచ్చినాయి. ఓకే, అంటే పార్టీ మీకు చెప్పిన విధానం అంటే అనారోగ్య సమస్య ఉన్నది కాబట్టి అలాంటి పద్ధతుల పట్ల అవగాహనతో నేను బయటకు వచ్చిన. అంటే మామూలుగా మల్లోజుల వేణుగోపాల్ కూడా ఈ మధ్య చెప్తున్నాడు, అంటే పార్టీలో ఆ వెపన్స్ ఇచ్చి రావాలి అదే అన్ని రకాలుగా చెప్తున్నారు. అంటే ఈ వెపన్స్ ఇచ్చి లొంగుబాటుకు వెళ్తాన పైన మన ఇంటర్నల్గా పార్టీలో చర్చ జరిగిందా? అంటే చాలా కాలం అంటే పార్టీ లోపల ఈ కగారు దాడి మూలంగా సమన్వయం దెబ్బతిన్నది. కాబట్టి దాంతో అందరు కలిసి మాట్లాడుకోవడం అనేది చాలా కష్టంగా ఉన్నది. ఇప్పుడు మావోయిస్టుల పైన నిర్బంధం అనేది మీ అంటే నక్సలిజం మొదలైన కాంచి, అంటే నక్సలైట్లు, మావోయిస్టులు ఇవన్నీ రకరకాల పేర్లు రూపాంతరం చెందిన తర్వాతనే ఇప్పుడు మావోయిస్టులుగా ఉన్నారు. కానీ ఆయుధాలు వదిలిపెట్టాలన్న ఆలోచన ఇప్పుడే చంద్రన్నకి ఎందుకు వచ్చింది? తుపాకీ పట్టినప్పుడే మీరు ఒక నిర్ణయానికి వచ్చి ఉంటారు, ఖచ్చితంగా నేను పోరాటం చేస్తా, దోపిడీ చేస్తున్న వర్గాలపైన నేను తుపాకీ ఎక్కుపడతానే మీరు దిగి ఉంటారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ సరే వయసు పైబడిందన్న రకరకాల ఇష్యూస్ కావచ్చు, ఎందుకని మీరు జనజీవన స్రవంతిలోకి వచ్చి ఈ టైంలో మళ్ళీ జనాల్లో కలవాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? ప్రధానంగా అనారోగ్య సమస్యతో. అదొకటే చెప్తున్నారు మీరు ప్రతిసారి. అదే సమస్య, అదే మెయిన్ సమస్య, అదే అంతకంటే వేరే. అంటే ఒక చిన్న క్వశ్చన్, అడవిలో ఉండి తుపాకీ పట్టుకొని బయటి ప్రపంచాన్ని మారుస్తామన్న నక్సలైట్ సిద్ధాంతం సరి అయిందేనా? స్ట్రేట్గా చెప్పాలి, అదేం లేదు. ఇప్పుడు నక్సలైట్లు జనరల్గా మీ తెలియదే ఉంది. ఇప్పుడు కాకుండా మేము రెగ్యులర్గా అవి వార్తలు రాస్తూనే ఉంటాం, రెగ్యులర్గా మేము చూస్తూనే ఉంటాం. నేను కూడా 2005-6 నుంచి జర్నలిజంలో ఉన్న రకరకాల ఇష్యూస్ను చూస్తున్నా. పోలీసులు, నక్సలైట్లు, మీరే చెప్పారు డీజీపీ ప్రెస్ మీట్లో, భూమి ఉన్నంతసేపు నక్సలైట్లు ఉంటారు, పోలీసులు ఉంటారు అని చెప్పారు. అది కంటిన్యూ అవుతుందా అని అడుగుతున్నాను. అంటే సమాజంలో పేదరికం, అసమానతలు ఇవన్నీ ఉన్నంతకాలం అంటే వర్గ పోరాట చరిత్ర ఇట్లున్నది. అంటే భూమి కొనసాగుతున్నంతసేపు కూడా అసమానతలు ఉంటాయి, దోపిడీ ఉంటుంది. ఖచ్చితంగా మీకు తెలియదే ఉంది, ఈనాటి రాజకీయంలో ఒక ఎమ్మెల్యే కూడా నేను ఎమ్మెల్యే అయితే 100 కోట్లు సంపాదించాలనే ఆలోచన ప్రతి ఒక్కరు ఉంది. ఒక చిన్న కార్పొరేటర్, ఒక వార్డు మెంబరే తను ఒక పెద్ద ఫార్చునర్ కానుకొని జనాల్లో డామినేట్ చేసే పద్ధతులు ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అందులో ఏమాత్రం నేను మాట్లాడుతున్నాను కాదు, అది సమాజం చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు మారిన పరిస్థితులకు తగ్గట్టుగా ఎక్కడికక్కడ ప్రజలు ఆ పోరాట రూపాలు ఎంచుకొని కొట్లాడతారు. కొట్లాడంటే ఇప్పుడు మీకు తెలియదే ఉంది. ఇప్పుడు ఈరోజు ఆపరేషన్ కగారు కొనసాగుతుంది. నక్సలైట్లు అంటే మావోయిస్టులు ఉన్న నేతలందరూ కూడా ఒకరికొకరు టచ్లో లేరు, ఎవరెక్కరు ఉన్నారో కూడా తెలియని పరిస్థితి కూడా తెలుసు. ఇప్పుడు ఈ ఫోన్ దగ్గర ఉందంటే పోలీసులు వచ్చి పట్టుకోవడం క్షణకాలంలో అయ్యే పని. శత్రు దాడి అనేది ఉన్నది కాబట్టి ఈ నేపథ్యంలో కూడా చూసినప్పుడు ప్రజలు వాళ్ళ తోచిన పద్ధతులు కూడా వాళ్ళు స్ట్రగుల్ చేస్తారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ 4 రాష్ట్రాలలో ప్రస్తుత పరిస్థితి పైన ఏం చెప్పదలుచుకోండి చంద్రన్న? ప్రస్తుత పరిస్థితి మనం చూసినప్పుడు క్లిష్టంగానే ఉన్నది పరిస్థితి. అంటే కగారు ఆపరేషన్ దాడి నేపథ్యంలో చూసినప్పుడు అంతటా దాడి ఉన్నది, నష్టాలు కొన్ని జరిగినాయి. ఆ పరిస్థితిలో ఉన్నది పరిస్థితి. నమ్మల కేశవరావు పార్టీ చీఫ్ని ఎన్కౌంటర్ చేశారు. ఎన్కౌంటర్ చేసిన సందర్భంలో చంద్రన్న ఆలోచన విధానం ఎలా ఉండే? అంటే అప్పటికి బయటకు వచ్చారా, అప్పటికి ఇంకా కొనసాగుతున్నారా? కొనసాగుతుంది. అంటే పార్టీ జనరల్ సెక్రటరీ చనిపోవడం అనేది పార్టీకి పెద్ద నష్టం జరిగింది. పార్టీకి జనరల్ సెక్రటరీ అంటే పార్టీ చీఫ్ కదా, ఆ పార్టీని చీఫ్ను రక్షించుకోలేకపోవడం అనేది అది అందరిలో ఉంది. సిద్దిపేటకు చెందిన దాదా మీకు తెలియదే ఉంది, రెడ్డిగా, తను ఎన్కౌంటర్ అయిన తర్వాత వాళ్ళ కొడుకు తన తండ్రి మృతదేహానికి రీపోస్ట్ మార్టం చేయాలని చెప్పి విపరీత పోరాటం చేసిండు. చివరికి కోర్టు ద్వారా కూడా సాధ్యం కాలేదు. ఈ మధ్యన అంత్యక్రియలు నిర్వహించారు. అంటే హింసించి చంపారని చెప్పి పోలీసులపైన ఆరోపణ చేస్తున్నాడు. అలాంటి ఘటనలు జరిగినప్పుడు మావోయిస్టు పార్టీలో చర్చ ఏమని సాగుతుంది? అంటే ఇప్పుడు ఆ ఘటన చూస్తే పట్టుకొని చంపి ఘటన పూర్తి సారాంశం మీకు తెలిసే ఉంటుంది. అంటే దాంట్లోకి మనం నష్టం జరిగిపోయింది, అది బయట పట్టుకొని తీసుకొచ్చి చంపినది కనపడుతుంది. తుపాకీ గుండ్ల ద్వారా తన తండ్రి చనిపోలేదు, కేవలం
ఇష్టం వచ్చిన రీతిలో హింసించి చంపారనేది ఆరోపణ. కనుగుర్లు కూడా ఊడబీకారనేది కొడుకు డైరెక్ట్ హైకోర్టులో పిటిషన్ వేసిండు. అది ప్రపంచం అందరికీ తెలిసిందే. దాంట్లో వాళ్ళ కొడుకు చెప్పింది కదా, నేను అంతకంటే ఎక్కువ దాన్ని చెప్పలేను కదా. విషయం అయితే ఏం జరిగిందనేది నాకు తెలియదు. భారతదేశంలో పూర్తిగా కార్మిక వర్గం అనేది కనుమరుగవుతుంది. ఇప్పటికి మీకు తెలియని విషయం కాదు. అదే కార్మికుల కోసం ఇప్పటికి కూడా ప్రభుత్వ రంగ సంస్థలు చాలా వరకు చేయలేని పరిస్థితులు ఉన్నాయి. చంద్రన్న కార్మిక వర్గం తరపున భవిష్యత్తులో ఏమైనా పోరాడే అవకాశం కనిపిస్తుందా? అంటే సమస్యలు ఉన్నా కాడ వివిధ రూపాల్లో పట స్ట్రగుల్ చేస్తారు ఎవరైనా. కార్మిక వర్గం కావచ్చు, రైతాంగం కావచ్చు, లేకపోతే ఇంటెలెక్చువల్స్ కావచ్చు, రకరకాల రూపాల్లో పట వాళ్ళు పోరాటంలోకి వస్తారు. దానికోసం కృషి చేయాలి అంతే. భారతదేశంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం పైన ఇప్పటికీ హిందుత్వ ప్రభుత్వం అనేది మావోయిస్టు పార్టీ ఆరోపిస్తుంది. మనువాదం అనే దాన్నే ఎక్స్పోజ్ చేస్తూ ఉంటుంది. ఏది బెటర్? వద్దు దాని గురించి చెప్పడం బాగుండదు. అంటే మీరు కూడా అందులో ఉన్నారు కాబట్టి చెప్తున్నా. అంటే మనువాదం అనేది ఎక్స్పోజ్ చేస్తుంటారు కదా. ఇంకా చేస్తే ఇప్పుడు నేను బయటకు వచ్చిన ఇప్పుడు దాని విషయంలో కూడా వ్యాఖ్యానించడం బాగుండదు. నెక్స్ట్ చంద్రన్న అంటే పెద్దపల్లి జిల్లా ప్రస్తుతంగా రూపాంతరం చెందింది. పెద్దపల్లి నుంచి ఎమ్మెల్యేగానో ఇంకో ఎంపీగానో, అంటే ఎంపీ అంటే అక్కడ సామాజిక వర్గాన్ని బట్టి అక్కడ వస్తుంటుంది. ఎమ్మెల్యేగా కానీ ఇంకా ఉన్న రాజకీయ నేతగా రూపాంతరం చెందే అవకాశం ఉందా? లేదు, అలాంటి ఆలోచన లేదు, ఎప్పుడు లేదు. ఇది మీరు ఈ మాట నేను చెప్తున్నా కదా, రేపు ఆచరణలో కూడా మీరు అడగండి. ఇప్పుడు చంద్రన్న మావోయిస్టా, మాజీ మావోయిస్టా? మీరు ఏదనుకుంటే అది అనుకోవచ్చు. అట్లా అనుకోవడానికి లేదు. అట్లా అనుకుంటే పరిస్థితులు వేరుగా ఉంటాయి. నేను అడిగిన క్వశ్చన్ మీరు అర్థం చేసుకోవాలి. నేను జనంలోకి వచ్చాను ఇప్పుడు. అంటే మీరు సాదాసీదా వ్యక్తి కాదు. కేంద్ర కమిటీ సభ్యుడిగా చాలామంది బిగ్గెస్ట్ నేతలతో పనిచేసిన వ్యక్తిగానే ఇవన్నీ అడిగా నేను. అదే భవిష్యత్తు మావోయిస్టు పార్టీ ఇంకా పోరాటం కొనసాగించాలని అనుకుంటున్నారా మీరు భవిష్యత్తులో కూడా? నేనైతే జనంలోకి వచ్చిన ఉన్నవాళ్ళు వాళ్ళు నిర్ణయించుకుంటారు ఏం చేయాలి, ఎట్లా చేయాలి అనేది వాళ్ళు నిర్ణయించుకునే విషయం. దాని గురించి నేను చెప్పలేను. ఫైనల్గా మీరు సమాజానికి ఇచ్చే మీ మెసేజ్ ఏంటి? అంటే యువతకు కానీ ప్రజలకు కానీ మీరు చంద్రన్న తరపున, ఎందుకంటే పోరాటం చేసిన వ్యక్తిగా ఏం చెప్పదలుచుకున్నారు? అంటే మారిన పరిస్థితులకు తగ్గట్టుగా ఎవరికి వాళ్ళు కొన్ని విలువలతోటి జీవించాల్సిన అవసరం ఉన్నది, విలువలతోటి బ్రతకాల్సిన అవసరం ఉన్నది. ఎక్కడైతే అన్యాయం జరిగితే అక్కడ యువత ముందుండి ఉండాల్సిన అవసరం ఉన్నది, తప్పుడు మార్గంలో పోకుండా ఉండాల్సిన అవసరం ఉన్నది అనేది నేను చెప్పాను. భారతదేశంలో ఏ పార్టీ ప్రభుత్వం బాగుందంటే ఏం చెప్పదలుచుకున్నారు చంద్రన్న? కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, అదర్ దెన్ ఇష్యూస్? ఇక అలాంటి విషయంలో ఏం చెప్పలేను ఇప్పుడు. అంటే అన్ని పాలకవర్గ పార్టీలు, కానీ దాంట్లో ఏది మంచి ఏది చెడు అనేది నేను చెప్పడం కష్టం. థ్యాంక్ యూ చంద్రన్న గారు. సో మొత్తానికైతే ఖచ్చితంగా యువత మంచి దారిన ప్రయాణించాలి. యువత అనేది పెడదారిని వెళ్ళకూడదు. తను కేంద్ర కమిటీ సభ్యుడిగా పని చేసినా కూడా విద్రోహం అనేది చేయలేదని చెప్తున్నారు. అనారోగ్య సమస్యల వల్లనే లొంగిపోయాను, జనజీవన స్రవంతిలో ఉండి ఖచ్చితంగా ప్రజల తరపున తన పోరాటాన్ని కొనసాగిస్తూ అంటున్నాడు. సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.